పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ అన్నారు. అలాగే మాట ఇచ్చినట్లుగానే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో మావోయిస్టు మృతి చెందాడు. మృతుడు నీరజ్ అలియాస్ రవిగా పోలీసులు గుర్తించారు. కర్రెగుట్టలో చేపట్టిన ఆపరేషన్ కగర్లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో సాదనపల్లి నీరజ్ చనిపోయినట్లు తెలిపారు. నీరజ్పై 8 లక్షల రివార్డు ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రైతులు నిరసనలు చేపట్టారు. తాము పండించిన పంటలకు క్వారీలు వచ్చే దుమ్ము వలన పంటలు దిగుబడులు తగ్గుతున్నాయని వాపోయారు. క్వారీల యజమానులు నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సాగునీటి కాలువలు పూర్తిగా క్వారీలు, క్రషర్ల నుంచి వచ్చిన రాళ్లతో నిండిపోతున్నాయని మండిపడ్డారు. అధికారులు కలగజేసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా రాచెర్ల నియోజకవర్గం శోకసంద్రంలో మునిగిపోయింది. మహారాష్ట్రలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ఆర్మీ ఉద్యోగి మౌలి మనోహర్ 3 రోజుల క్రితం మృతి చెందారు. గంజిగుంట్ల మౌలి మనోహర్ అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఆర్మీ అధికారులు మహారాష్ట్ర నుండి మనోహర్ భౌతిక కాయాన్ని రాచెర్లకు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులు అధికార లాంఛనాలతో నేడు అంత్యక్రియలు పూర్తి చేశారు. మనోహర్ అంతిమయాత్రలో మాజీ ఆర్మీ ఉద్యోగులతో పాటు గ్రామస్తులు పాల్గొని మనోహర్కు కన్నీటి వీడ్కోలు పలికారు. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన గ్రీవెన్స్ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వయంగా మంత్రి స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై సమస్యలు పరిష్కారం దిశగా అక్కడికక్కడే అధికారులతో మాట్లాడారు. త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. సౌదీ అరేబియాలో కోదాడవాసి షేక్ తాజుద్దీన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని తాజుద్దీన్ కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలంటూ వాపోయారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వేద మంత్రోచ్చరణలతో మారుమ్రోగింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక క్షేత్రం అంతర్వాణిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగమంలో ఉదయం 5:44 పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే త్రివేణి సంగమ తీరాన సరస్వతి నదికి పుష్కరుడిని ఆహ్వానించే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. త్రివేణి సంగమ క్షేత్రం త్రిలింగ క్షేత్రం అయిన కాళేశ్వరం అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇప్పటి వరకు సాంప్రదాయానికే పరిమితమైన సరస్వతి పుష్కరాలు ఈసారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీ చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్తతో గొడవపడి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. మద్యానికి బానిసైన భర్తతో భార్య నరసమ్మ గొడవ పడింది. దీనితో భర్త అలిగి బయటకు వెళ్లాడు. నరసమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లిన భర్త ఇంటికి రాడని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో అనుమానుష ఘటన చోటు చేసుకుంది. వివేకానందుడి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో నియోజకవర్గం మొత్తం ఉద్రిక్తంగా మారింది. ఇంతటి దారుణానికి ఓడిగట్టిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా బీజేపీ హిందూ వాహిని కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణపై ఎమ్మెల్యే మురళీనాయక్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మౌనాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు పార్టీ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఆపరేషన్ సింధూర్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణను అంగీకరించడాన్ని తప్పుపట్టారు. ఆపరేషన్ సింధూర్ని బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు.
ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా అయిందని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. పాకిస్తాన్కి అర్థమయ్యే విధంగా బుద్ధి చెప్పనున్నారన్నారు. పాకిస్తాన్ ఉపయోగించిన చైనా క్షిపణులు ఒక్కటి కూడా పనిచేయకుండా భారత బలగాలు తిప్పికొట్టాయని కొనియాడారు. దీనివల్ల చైనా క్షిపణులు ఎందుకు పనికిరావు అన్న డొల్లాతనం బయటపడినట్లు అయిందని ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో ఏం జరిగినా అన్ని తన వల్లే జరిగాయని గొప్పలు చెప్పుకుంటాడని మండిపడ్డారు. అందువల్లనే యుద్ధం నేనే ఆపానని అంటున్నాడని ఆమె ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కుందనపల్లి సమీపంలోని రాజీవ్ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. లారీని డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ఉత్తరప్రదేశ్కు చెందిన వికాస్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో నారీన్ ఆశీసులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుండి హైదరాబాద్కు డీసీఎం వ్యాన్లో వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులోని చెన్నెల్ హైవే 16 పైన 2 లారీలు ఢీకొన్నాయి. బొగ్గులోడుతో వెళ్తున్న లారీని తమిళనాడు రిజిస్ట్రేషన్లో ఉన్న కంటైనర్ లారీ వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా దద్దవాడ గ్రామంలో పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. బీఎస్ఎన్ఎల్ టవర్కు ఉపయోగించే కేబుల్ రాగి వైర్లను దొంగలించేందుకు దొంగలు విఫల యత్నం చేశారు. గ్రామస్తులు కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుండి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు దొంగతనానికి 3 వ్యక్తులు వచ్చినట్లుగా పోలీసులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరుపై పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. వక్ఫ్ ఆస్తుల విషయంలో కానీ వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకంలో కానీ ఎలాంటి మార్పులు చేయబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మరోసారి హామీ ఇచ్చింది. వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయడం లేదా వక్ఫ్ బోర్డులతో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడం వంటి చర్యలు చేపట్టబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2వ అత్యున్నత న్యాయాధికారి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ తదుపరి విచారణ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందేందుకు కొందరు వ్యక్తులు చేస్తున్న మితిమీరిన చేష్టలపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ప్రాంగణాల్లో కామెడీల పేరుతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడాన్ని ఏమాత్రం సహించేది లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు బస్ కండక్టర్తో ఓ యువకుడు ప్రాంక్ చేస్తున్న వీడియోను సజ్జనార్ పంచుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్పై హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్లో రాంగ్ రూట్లో వెళ్లడమే కాకుండా కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద శ్రీనివాస్ తన కారులో రాంగ్ రూట్లో వచ్చినందుకు గాను కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వీరయ్య చౌదరి దారుణ హత్య బాధాకరమని అన్నారు. హత్య నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలు నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బంది తలెత్తడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వంశీకి ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతుంది. అయితే విషయం బయటకు తెలియడంతో ఆసుపత్రి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి.
ఖతర్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖతర్ లుసైల్ ప్యాలెస్లో నిర్వహించిన విందులో ట్రంప్తో పాటు ఖతర్ షేక్ ఎమీర్ తమీమ్ బిన్ హమీద్తో పాటు ముచ్చటించారు. ఈ సందర్భంగా ట్రంప్తో పలు అంశాలపై అంబానీ కాసేపు చర్చించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్గా మారింది. కృష్ణా జిల్లా పామరు టౌన్ పంచాయతీ ఆఫీసులో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పరిశీలించారు. ప్రజలతో మమేకమై వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని దానికి అనుగుణంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని సాంకేతిక లోపాలు ఉండడంతో జిల్లా జాయింట్ కలెక్టర్కి ఫోన్ చేసి తక్షణమే ఈ సమస్యకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని గ్రీన్ఫీల్డ్ హైవే పనులను అధికారులతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సుమారు 80 కిలోమీటర్ల మేర హైవేపై ప్రయాణించి పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్నారు. డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీపై హిందువులు, శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతానం నటించిన డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలోని శ్రీనివాస గోవింద పాటను వ్యతిరేకిస్తున్నారు. సినిమా నుంచి పాటను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా తిరుపతిలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరలో చిన్న పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి అన్నారు. అందుకు తాను బహిరంగ క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. అయితే ఇదే అదునుగా రాజకీయ స్వప్రయోజనాల కోసం జాతర అంశాలను మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెగా జాబ్ మేళా పోస్టర్ను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవిష్కరించారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుకై ఈ నెల 18న మెగా జాబ్ మేళా కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ యువకులు ఉపయోగించుకోవాలని కోరారు. 3000 ఉద్యోగాలతో 100 కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. బీహార్ పర్యటనలో ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. అంబేద్కర్ హాస్టల్ విద్యార్థులను కలిసేందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారు. గేట్ క్లోజ్ చేసి రాహుల్ గాంధీని లోపలికి వెళ్లకుండా ఆపేశారు. దీంతో ఆయన కాన్వాయ్ దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. అయితే తనను అడ్డుకున్న సమయంలో కారులో నుంచే రాహుల్ గాంధీ ఓ వీడియో రిలీజ్ చేశారు. బీహార్లోని ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ తనను విద్యార్థులతో మాట్లాడకుండా అడ్డుకుంటుందని విమర్శించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ దేనికి ఇంతలా భయపడుతున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవని అబద్దాలే అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 50 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని కామెంట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఈ నెల 18వ తేదీన అమ్రాబాద్లో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంపీ మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రభుత్వమని ఆయన చెప్పుకొచ్చారు. గిరిజనుల సంక్షేమం కోసం ఇందిరాగిరి సౌరజల వికాస్ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం గిరిజనులు అభివృద్ధికి అలాగే ఆర్థికంగా బలపడడానికి తోడ్పడుతుందన్నారు. కావున ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ నెలలో 2 సార్లు పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ నెల 21వ తేదీన జరిగే తిరుపతి గంగమాంబ జాతరలో చంద్రబాబు దంపతులు పాల్గొంటారు. అలాగే సీఎం చంద్రబాబు కుప్పంలో నూతన గృహ ప్రవేశానికి సిద్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. గాజా నగరంపై ఇజ్రాయిల్ మరోసారి భీకర దాడులతో విరుచుకుపడింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు 10 వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 54 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వందలాది మంది గాయపడినట్లు చెప్పారు. క్షతగాత్రులను నగరంలోని నాసర్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
ప్రధాని మోడీ పిలుపుతో తిరంగ యాత్ర నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా కూటమి సభ్యులు వెల్లడించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా బుద్ధి చెప్పిందన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని మోడీ చెప్పారంటూ వారు గుర్తు చేశారు. ఆర్మీ చేసిన సాహస కృత్యాలు మరువలేనివని కొనియాడారు. భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చాటి చెప్పారంటూ ఆయన ప్రశంసించారు. మెక్సికో నగరంలో ఒక దారుణ ఘటన కలకలం రేపింది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వలేరియా మార్కెజ్ దారుణ హత్యకు గురయ్యారు. టిక్ టాక్ లైవ్ స్ట్రీమ్లో ఉండగానే హత్య జరిగింది. గిఫ్ట్ ఇచ్చే నేపంతో ఆమె బ్యూటీ సెలూన్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘాతుకానికి జాలిస్కో రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీని నిర్వహిస్తుంది. దీంతో విజయవాడలోనూ తిరంగా ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నిర్ణయించారు. రేపు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ జరగనుంది. ఈ క్రమంలో తిరంగా ర్యాలీలో పాల్గొనాలని కూటమి నేతలను పురంధేశ్వరి ఆహ్వానించారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆమె ఫోన్ చేసి ర్యాలీలో పాల్గొనాలని కోరారు. దీంతో పురంధేశ్వరి పిలుపు మేరకు జనసేనాని ఈ ర్యాలీలో పాల్గొంటారు చెప్పారు. పాకిస్తాన్ అణు కేంద్రాలను అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశంలో ఎలాంటి ఉగ్రవాద దాడి జరగనంత వరకే ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. శ్రీనగర్లోని బాదామి బాగ్ కంటోన్మెంట్ ప్రాంతంలోని సైనిక ప్రధాన కార్యాలయంలో ఆర్మీ సైనికులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆమె కోరుకున్నారు. అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలిసి పట్టుచీర సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం హోంమంత్రి అనిత ఆలయం క్యూ లైన్లలో భక్తులను ఆత్మీయంగా పలకరించి అమ్మవారి సన్నిధిలో వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నంత పనిచేశారు. నిన్న తనను టర్కీ వెళ్లకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారని రచ్చ చేశారు. కాగా ఆయన నేడు టర్కీ వెళ్లి అక్కడ మహదీ అనే వ్యక్తితో కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. మహదీ చైర్మన్ అని తన పోస్ట్లో పేర్కొన్నారు. వీడియోలో పాల్ మాట్లాడుతూ పాకిస్తాన్కు టర్కీ మిస్సైల్ అమ్మింది నిజమేనని అన్నారు. కానీ అమెరికా పాకిస్తాన్కు మిస్సైల్ అమ్మలేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై సీఎం ఇచ్చిన హామీ ఏమైంది అని ఆ లేఖలో ప్రశ్నించారు. బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పడుతుందన్నారు. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో కాలేజీలు ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. చాలా వరకు డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయని ఆరోపించారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇక్కడ పర్యావరణ విధ్వంసానికి తాను బాధ్యుడిని కానని తప్పించుకునే అవకాశం లేదని రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలన్నారు. సీఎం దుష్ప్రవర్తనతో తెలంగాణ ప్రభుత్వ అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించిందన్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు భూ లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించడానికి పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న లైసెన్స్డ్ సర్వేయర్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామన్నారు. దీనికోసమే ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి తెలంగాణ సర్వే శిక్షణ అకాడమీలో శిక్షణ ఇస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో 18 కేజీల గంజాయి పట్టుబడింది. పలాస రైల్వే స్టేషన్ పరిధిలో గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి రవాణాకు సుజిత్ సూర్జేయ అనే బస్సు డ్రైవర్తో గంజాయి వ్యాపారి బేరం కుదిరించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించామన్నారు. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని మంత్రి సీతక్క సూచించారు. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఏపీ తెలంగాణ పాస్టర్ల సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఒక మంచి కాజ్ కోసం పాస్టర్లంతా ఇక్కడ భేటీ కావడం అభినందనీయమని కొనియాడారు. మతానికి మానవత్వం జోడిస్తేనే లోక కళ్యాణం సాకారం అవుతుందని చెప్పారు. మతాలు వేరైనా దేవుళ్ళు వేరైనా ఎవరి విశ్వాసాలు వారు నమ్ముతూ సాటి మనిషిని ప్రేమించాలని అన్నారు. ఫలానా మతాన్ని ప్రేమించాలని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో మిగిలిన 17 మ్యాచ్లను డీజేలు, చీర్ లీడర్స్, లైవ్ మ్యూజిక్ లేకుండా నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి కారణంగా ఐపీఎల్ ఒక వారం పాటు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల గౌరవార్థం ఐపీఎల్లో గ్లామర్, వినోదాల అంశాలను తగ్గించాలని గవాస్కర్ బీసీసీఐని కోరారు. మ్యూజిక్ లేకుండా మ్యాచ్లు నిర్వహిస్తే దేశంలోని సున్నితమైన పరిస్థితుల పట్ల గౌరవం చూపినట్లు ఉంటుందని గవాస్కర్ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ ఉండగా సాయంత్రం కల్లా పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. సిద్దిపేట జిల్లా, కామారెడ్డి జిల్లా, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 3 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. స్వామివారిని 74,477 మంది భక్తులు దర్శించుకోగా 28,294 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 2.84 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. త్రాల్ ప్రాంతంలోని నదీర్ గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 3 టెర్రరిస్టులు హతమయ్యారు. అయితే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తలదాచుకున్న చివరి క్షణాలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. సీఎస్తో పాటు కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని చెప్పింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనని, పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టం చేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ఆదేశించింది. బంగారం ధరలు గంటకు తగ్గిపోతున్నాయి. అమెరికా కమోడిటీ కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు చూసినట్లయితే గంటల వ్యవధిలోనే బంగారం ధర దాదాపు $50 చొప్పున పడిపోతూ ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 95,270 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,650 పలుకుతుంది. 1 కేజీ వెండి ధర 98,684 పలుకుతుంది. అయితే ఈ బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. పలు అమెరికన్ వస్తువులపై ఎలాంటి సుంకాలు విధించకుండా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. ఖతర్ రాజధాని దోహాలో పర్యటిస్తున్న ట్రంప్ అక్కడ వ్యాపార ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సుంకాలు లేకుండా వాణిజ్యం చేసుకునేందుకు భారత్ ఓ ఒప్పందాన్ని ప్రతిపాదించిందని ట్రంప్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు రాసిన లేఖపై సీఎం స్టాలిన్ స్పందించారు. సుప్రీంకోర్టు ఇప్పటికే తమిళనాడు గవర్నర్ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి లేఖ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నమని ఆరోపించారు. ఈ చర్య రాజ్యాంగం యొక్క గౌరవాన్ని, సుప్రీంకోర్టు యొక్క అధికారాన్ని సవాల్ చేస్తుందని పేర్కొన్నారు.